అందరికీ నమస్కారం. ఇటీవల వచ్చిన ఒక రిపోర్ట్ ఇండియా అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెద్ద ప్రశ్నగా మార్చేసింది. అదేంటంటే, ఒకవేళ పాకిస్తాన్తో మనకి యుద్ధం వస్తే అమెరికా మనకు అండగా నిలబడదట. మరి దీని వెనకున్న కథేంటి? లోతుగా పరిశీలిద్దాం. మన ముందున్న అసలు ప్రశ్న ఇదే. పాకిస్తాన్తో గొడవ వస్తే అమెరికా మద్దతుమీద మనం ఆధారపడగలమా? ఈ నివేదిక ప్రకారం చూస్తే సమాధానం చాలా స్పష్టంగా ఉంది. లేదు, ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ది సండే గార్డియన్ రిపోర్ట్లోని కీలకమైన పాయింట్ ఇదే. వాషింగ్టన్ అంటే అమెరికా పాకిస్తాన్తో యుద్ధం వస్తే న్యూఢిల్లీకి బేషరతుగా సపోర్ట్ ఇవ్వదట. వాళ్ల నిర్ణయం కేవలం వాళ్ల జాతీయ ప్రయోజనాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుందంట. అంటే సింపుల్గా చెప్పాలంటే, వాళ్ల అవసరాలు తీరితేనే మనకి సపోర్ట్, లేదంటే లేదు, అంతే. అయితే ఇదంతా ఈరోజే కొత్తగా జరిగిందా? అస్సలు కాదు. దీనికో పెద్ద చరిత్రే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నమ్మకద్రోహాల పరంపర. అమెరికా వైఖరిలో ఈ మార్పు అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ వస్తోంది. ఒకసారి వెనక్కి వెళ్ళి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న రెండు సంఘటనలు అమెరికా ద్వంద్వ వైఖరిని స్పష్టంగా చూపిస్తాయి. మొదటిది ఆపరేషన్ సింధు. ఆ టైంలో అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా మధ్యవర్తిత్వం కోసం తెగ ప్రెజర్ పెట్టింది. ఇక రెండోది 2019లో జరిగింది. పాకిస్తాన్ అమెరికా ఇచ్చిన F-16 విమానాల్ని మనకు వ్యతిరేకంగా వాడింది. అసలు రూల్స్ ప్రకారం ఆ F-16 విమానాల్ని టెర్రరిజం మీద వాడాలి. కాని పాకిస్తాన్ ఏం చేసింది? మన మీదే ప్రయోగించింది. ఇది ఖచ్చితంగా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. ఇక్కడే అసలు ట్విస్టుంది. వాళ్ళ డబుల్ గేమ్ చూడండి. ఒక పక్క అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతుంటే, మరోపక్క వాళ్ళ కాంగ్రెస్ రిపోర్టులోనే పాకిస్తాన్ మన దేశాన్ని టార్గెట్ చేసే టెర్రరిస్ట్ గ్రూపులకు అడ్డాగా మారిందని వాళ్లే ఒప్పుకుంటున్నారు. ఇంతకన్నా పెద్ద హిపోక్రసీ ఏముంటుంది? మరి ఇంత సడన్గా అమెరికాకు ఈ వార్నింగ్ ఇచ్చే ఆలోచన ఎందుకొచ్చింది? దీని వెనక పాకిస్తాన్ ఆడుతున్న ఒక పెద్ద గేముంది. అదే ఇరాన్ కనెక్షన్. అమెరికాకి ఇరాన్కి మధ్య టెన్షన్స్ పెరుగుతున్న ఈ సమయంలో పాకిస్తాన్కి అది ఒక అవకాశంగా మారిందన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతోందంటే, పాకిస్తాన్ అమెరికాకి ఇరాన్కి మధ్య నేనున్నాను, నేను సెట్ చేస్తాను అన్నట్టుగా ఒక కీలక మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది. ఈ డిప్లొమాటిక్ అవకాశాన్ని వాడుకుని ఇండియా మీద ప్రెజర్ పెంచి అమెరికా పాలసీని తనకనుకూలంగా మార్చుకోవాలని పాకిస్తాన్ గట్టిగా ట్రై చేస్తోంది. సరే, ప్రాబ్లం చూశాం. మరి సొల్యూషన్ ఏంటి? భారతదేశం ఇప్పుడేం చెయ్యాలి? ఆత్మనిర్భరత అంటే మన కాళ్లమీద మనం నిలబడటానికి ఒక 5-పాయింట్ ప్లాన్ గురించి ఈ సోర్సెస్ సూచిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 5-పాయింట్ ప్లాన్లో మొదటిది, రష్యాతో మన సంబంధాలను ఎట్టి పరిస్థితులను మరింత బలోపేతం చేసుకోవాలి. ఇక రెండోది, చైనా ఆర్థిక అవసరాలను మనకు అనుకూలంగా వాడుకోవాలి. పాకిస్తాన్కు సపోర్ట్ చేయకూడదనే కండీషన్తో వాళ్లతో కలిసి పనిచేయాలి. మూడో పాయింట్ ఏంటంటే, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో కలిసి బలమైన కూటములు ఏర్పాటు చేసుకోవాలి. నాలుగోది, ఈ భారత ఉపఖండంలో మన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకోవాలి. అవసరమైతే పాకిస్తాన్ లేకుండా సార్క్ను మళ్లీ బలోపేతం చెయ్యాలి. ఇక ఫైనల్గా ఐదోది, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్లలో మన ఉనికిని మరింత దూకుడుగా పెంచాలి. సరే, ఈ రిపోర్టు బయటకొచ్చాక మనవాళ్లు అంటే నెటిజన్లు సోషల్ మీడియాలో ఎలా స్పందించారో కూడా ఒకసారి చూద్దాం. వాళ్ల కామెంట్స్ చూస్తే దేశ ప్రజలు కూడా వ్యూహాత్మక స్వాతంత్ర్యం, మన బలం మీదే మనం ఆధారపడాలి అని గట్టిగా కోరుకుంటున్నారని అర్థమవుతోంది. ఆన్లైన్లో రెస్పాన్స్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది. చాలామంది అమెరికానే నమ్మద్దు అని తేల్చేశారు. అదే సమయంలో మన సొంత సైనిక శక్తి మీద, మన వ్యూహాత్మక సామర్థ్యాల మీద అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కొన్ని పవర్ఫుల్ కామెంట్స్ చూద్దాం. ఒక నెటిజన్ అడిగిన ఈ ప్రశ్న చూడండి, ఎంత సెటైరికల్గా ఉందో. అసలు అమెరికా మనకి ఎప్పుడైనా సపోర్ట్ చేసిందా? ఇది మొదటిసారి అవ్వడానికి అని. ఈ ఒక్క కామెంట్తోనే అమెరికా మీద జనాల్లో ఎంత అపనమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో కామెంట్ అయితే మన మిలిటరీ పవర్ మీద ఎంత నమ్మకముందో చూపిస్తోంది. మీరు మధ్యలో దూరకండి. అటాక్ చేయాలంటే మా దగ్గర 18,000 బ్రహ్మోస్ మిసైల్సున్నాయి. డిఫెన్స్ కోసం S-400 ఉంది. వావ్! ఇది కదా మన స్ట్రెంగ్త్ మీద మనకున్న కాన్ఫిడెన్స్ అంటే. చివరగా ఈ ఒక్క మాట మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. మాకు వాళ్ల సపోర్ట్ అవసరం లేదు. అంతే, సింపుల్ అండ్ పవర్ఫుల్. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం రెండూ ఈ మాటల్లో కనిపిస్తున్నాయి. సో
ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ ఎనాలిసిస్ని ముగిద్దాం. ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్న ఈ ప్రపంచంలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే మన కాళ్లమీద మనం నిలబడటం తప్ప మనకు ఇంకో గ్యారంటీ ఉందా? దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.